శివరాత్రి వేళ భక్తులకు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకునేందుకు కష్టాలు తప్పడం లేదు. రాజన్నను దర్శించుకోవాలంటే గంటలు తరబడి క్యూ లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి 2 గంటల నుంచే దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడితే ఉదయం 9 గంటలైనా దర్శనం కాని పరిస్థితి నెలకొంది. అయితే వీఐపీల రాకతో తమకు దర్శనంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్న భక్తుల కష్టాలపై మా ప్రతినిధి మరింత తాజా సమాచారం అందిస్తారు. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంతో పోటెత్తింది. రాత్రి నుండి రాజన్న దర్శనం కోసం మాత్రం ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు అటు చుట్టుపక్కల రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు కర్ణాటక నుంచి కూడా తరలి వచ్చారు. అయితే రాజన్న దర్శనం కోసం వచ్చి లైన్లో నిలబడ్డ ఈ భక్తులకు మాత్రం రాజన్న దర్శనం కష్టాలు అయితే మొదలయ్యాయి. రాత్రి 3 గంటలకు దర్శనంలో లైన్లో నిలబడ్డప్పటికీ ఇప్పటికి కూడా దర్శనం కాలేదని చెప్తున్న పరిస్థితులున్నాయి. ప్రస్తుతానికైతే సమయం 8:30 గడిచి 9:30 వరకు 9 గంటలు కాబోస్తూ ఉన్నది. ఇప్పటివరకు అయితే రాజన్న దర్శనం కాలేదు. వీఐపీలు వస్తున్నారు. దీంతో మాకు ఈ బ్రేక్ ఇచ్చుకుంటూ అసలు దర్శనం కానించని పరిస్థితులు అయితే నెలకొన్నాయని ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు విజువల్లో రాజన్న దర్శనం కోసం లైన్లో వేచి ఉన్న భక్తుల పరిస్థితులు చూడొచ్చు. ఇక్కడ మనకు కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేగుల్పల్లి మండలం. మీరు ఎప్పుడు వచ్చారు? అంటే లైన్లో ఎప్పుడు నిలబడ్డారు? రాత్రి నైట్ 3ంటికి నిలబడ్డాం. ఇప్పుడు దాకా దర్శనం కాలేదు. అయితే ఏమైంది? అసలు లైన్ కదలలేదా? ప్రాబ్లం ఏందో మాకు తెలియదు కానీ లైన్ కదా ఇప్పుడు నైట్ 3ంటికి చిన్న పాపలు ఉన్నారు. మా వెనకాల చిన్న పాపలు ఉన్నారు. ఇది పరిస్థితి మాది. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము. రాత్రి 3 గంటలకు లైన్లో నిలబడ్డప్పటికీ ఇప్పటివరకు రాజన్న దర్శనం అయితే కాలేదని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది అంటే ఈ బ్రేక్ అంటే వెయిటింగ్ తోటి చిన్న పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆదిలాబాద్. ఎప్పుడు నిలబడ్డారు దీంట్లో లైన్లో? 4 గంటలకు నిలబడ్డారు. ఏమైంది? ఎందుకు దర్శనం కాలేదు? ఇంకా ఇది కాదా లైన్ ఓడస్తలేదు. అయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాము. 4 గంటలకు లైన్లో నిలబడ్డాము. ఇప్పుడు కూడా స్వామివారి దర్శనం కాలేదని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆదిలాబాద్. ఎన్ని గంటలకు నిలబడ్డారు లైన్? 4 అవర్స్ అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? 8 అయిపోయింది. 8 అయిపోయింది. మీకు ఇప్పుడు దర్శనం కాలేదు. ఏం అసలు 4 గంటల నిలబడి ఏం జరిగింది? నిలబడ్డారా? మీకు దర్శనం ముందు మధ్యలో వాళ్ళు వీళ్ళు ఎక్కువ వస్తుంది సార్. అట్లా డిస్టర్బెన్స్ బాగా వస్తుంది సార్. చిన్నపిల్లలకు, వృద్ధులకు దయచేసి ప్రత్యేక లైన్ ఉంచవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారు. అండ్ వచ్చే సంవత్సరము ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్యూషన్ చూసే విధంగా ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ స్పందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఈ వీఐపీల తాకిడితో మాత్రం దర్శనం లైన్ అనేది ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు ఇక్కడ దర్శనం ఎందుకు లేట్ అవుతుంది అంటారు? అయితే యాక్చువల్లీ మేము నిన్న నైట్ దర్శనంకి వస్తే దర్శనం అనేది కాలేదు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఇక్కడ రిసీవింగ్ కరెక్ట్ లేదు. యంత్రాంగం అనేది ఇక్కడ టోటల్గా ఫెయిల్ అయింది. జస్ట్ విషయం ఏంటంటే యాత్రికులు ఒక రకంగా, వీఐపీలు ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు. దేవుని దయ వల్ల కొన్ని ఆటంకాలు లేకుండా దర్శనాలు అనేది త్వరగా ముగిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మనకు కొన్ని వసతులు అనేవి కల్పించడం లేదు. వాటర్ కానీ, మరుగుదొడ్లు కానీ అవి మనకు ఇక్కడ భక్తులకు కల్పిస్తే వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యి దర్శనం అనేది తొందర అవుతుంది. అంటే ఇప్పుడు దర్శనం అంటే వాటర్ అంటే స్నానానికి ఏర్పాట్లు కానీ, మరుగుదొడ్లు కానీ ఏర్పాటు చేసిన తాగునీరు కూడా 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు, జలప్రసాదాలు ఏర్పాటు చేశారని కూడా అధికారులు చెప్పారు. అంటే అవి ఏం సరిపోవట్లేదా? అవి భక్తులకు అవి ఏర్పాటు చేసిన మాట మాత్రం వాస్తవం, కానీ అవి భక్తుల వరకు రావట్లేదు. అయితే ఇక్కడ తాగునీటి అంటే అధికారులు ఏర్పాట్లు చేపట్టామని చెప్తున్నారే తప్ప ఇక్కడ అలాంటి ఏవి కూడా కనిపించిన పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే వీఐపీలు ఎవరైతే దర్శనం కోసం వచ్చినప్పుడు సామాన్యుడు చేసుకునే దర్శనానికి కూడా ఆపొద్దని కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం వేములవాడ రాజన్న క్షేత్రంలో పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో